రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. వీటి శాంపుల్స్ సేకరించి భోపాల్ కు పంపారు అధికారులు. మరోవైపు తెలంగాణలోని జోగులాంబ గద్వాల కోళ్ల ఫారం రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణలోకి వాహనాలు రావడంతో తెలంగాణలో కూడా వైరస్ సోకుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వైరస్ టెన్షన్ తగ్గే వరకు కోళ్ల వాహనాలు ఏపీ నుంచి తెలంగాణకు నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఒకసారిగా వచ్చిందన్న వార్తలు దావానంలాగా వ్యాపించి ఆంధ్రప్రదేశ్ ని ఒక కుదిపేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తితో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ లో వేల కోళ్లు చనిపోయాయి అన్న వార్త కూడా ఒకసారిగా కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. ఇది పక్కనున్న తెలుగు రాష్ట్రమైన తెలంగాణ కూడా సోకిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా ఆ చిత్తూరు జిల్లాలో నిన్న చూసుకుంటే అన్నమయ్య జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. మరలా అది చిత్తూరు జిల్లాకి పాకింది. చిత్తూరు జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. ఒక జిల్లా నుంచి మరొక జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క కోళ్లకు సంబంధించిన వ్యాధి ఏదైతే వైరస్ విస్తరణ జరుగుతుంది, దీని శాంపిల్స్ ని సేకరించి భోపాల్ కు పంపించారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత పూర్తిగా అది బర్డ్ ఫ్లూ వల్ల వచ్చిందా మరి ఏ ఇతరమైన ఆ వైరస్ వల్ల వచ్చిందా అనేది అయితే నిర్ధారణ చేయాలి. ప్రస్తుతానికైతే అధికారులు చెప్పిన వివరాల ప్రకారం అధికారులు అంచనా వేస్తుంది మాత్రం అనుమానిస్తుంది ఇది ఖచ్చితంగా బర్డ్ ఫ్లూ అయి ఉండొచ్చు అని. ఇప్పటికే లక్షలాది కోళ్లు ఆంధ్రప్రదేశ్ లో మృత్యువాత పడుతున్నాయి. ఆ పౌండ్రీ నేతలు, పౌండ్రీ ఓనర్స్ ఇప్పటికే రోడ్డును పడుతున్న పరిస్థితి ఉంది. సంవత్సరానికి ఒకసారి ఈ బర్డ్ ఫ్లూ వ్యాప్తితో ఆ కోళ్లు మొత్తం పుట్టగొడుగులాగా నేల రాలిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం తెలంగాణలోని జోగులాంబ గద్వాల కోళ్ల ఫారంకు చెందిన రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఆవేదన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి కోళ్లకు సంబంధించిన వాహనాలు రావడంతో తెలంగాణలో కూడా వైరస్ సోకుతుందని కూడా రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే భోపాల్ ఆ పలు జిల్లాల నుంచి సేకరించిన శాంపిల్స్ మొత్తాన్ని కూడా భోపాల్ పంపించారు. అక్కడి నుంచి నమూనాలు రికార్డ్స్ వచ్చిన తర్వాతే తాము ఏం చేయాలనేది ఒక నిర్ణయం తీసుకునే ఆ పరిస్థితి నెలకొనడంతో ఈలోపే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వెళ్లిన నేపథ్యంలో అక్కడ కొంత మేరకు కోళ్లు కూడా చనిపోతున్నాయి అన్న ఆ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు రైతులు, పౌల్ట్రీ ఫార్మ్ వ్యాపారస్తులు. అయితే దీని మీద మనకు పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఆ తెలంగాణలో కూడా వైరస్ సోకుతుందని తెలంగాణ రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. గతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనుంది. సంవత్సర కాల క్రితం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున బర్డ్ ఫ్లూ వ్యాపించింది. ఆ బర్డ్ ఫ్లూ వ్యాపించిన నేపథ్యంలో లక్షలాది కోళ్లు చనిపోయిన పరిస్థితి ఉంది. కోట్లాది రూపాయలు వ్యాపారులు నష్టపోయారు, రోడ్డున పడ్డారు. ఆఖరికి బర్డ్ ఫ్లూ వ్యాప్తి వలన ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేదంటూ పౌల్ట్రీ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్డు మీద ఉచిత బిర్యానీలు, ఉచిత చికెన్ బిర్యానీలు పెట్టి పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున కూడా ఉచిత బిర్యానీలు పెట్టిన తర్వాత ఒక్కొక్కరు మరలా కోళ్లు తింటూ స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రకంగా మళ్ళీ తెలంగాణలో వ్యాపించి కోట్ల రూపాయల నష్టం వాటిల్లో కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ కోళ్లను ఆపాలని కోరుతున్నారు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది కోళ్లు చనిపోయిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఆ హైవేలో టోల్ గేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఆ వాహనాలు మొత్తం తెలంగాణ ప్రభుత్వం ఆపేసిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి మడి బర్డ్ ఫ్లూ ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తగ్గిన తర్వాతే తెలంగాణకి కోళ్లు వెళ్లిన పరిస్థితి ఉంది. మరలా అది పునరావృతం అవుతుందేమో అన్న సన్నాన పరిస్థితి ఉంది. రైతులు తెలంగాణ ఆ కోళ్ల ఫారానికి సంబంధించిన రైతులు గాని వ్యాపారస్తులు గాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన కోళ్లు దయచేసి ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావద్దంటున్నారు. ఇది రేపు మాపు అక్కడ ప్రభుత్వానికి కూడా వినతి పత్రం ఇచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే ఈ భోపాల్ కు సంబంధించిన ఆ శాంపిల్స్ సేకరించి పంపించిన నేపథ్యంలో దాని నమూనాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అధికారులు డిసైడ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి ఆ బర్డ్ ఫ్లూ వల్ల పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెందడం పట్ల ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతుంది. దీనికి సంబంధించి ఆ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఒక కీలక
వ్యాఖ్యలు చేశాడు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లోనే కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లోనే పటిష్టమైన నియంత్రణ చర్యలు చేపట్టామని, ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ కూడా మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా సదుం మండలంలోని పుత్తువారిపల్లె, అమ్మగారిపల్లెలో బర్డ్ ఫ్లూని గుర్తించామని, వెంటనే అప్రమత్తమైన అవసరమైన సహాయ బృందాలను మోహరించామని కూడా ప్రజలకు తెలియపరిచారు. అలాగే వ్యాధి విస్తరించకుండా చర్యలు తీసుకున్నామని, సదుం మండలంలోని మరో గ్రామం చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం నుంచి కూడా నమూనాలు భోపాల్ ప్రయోగశాలకు పంపామని, వాటిపై నివేదిక రాగానే ఎలాంటి చర్యలు తీసుకోవాలి త్వరితగతిన అనే దాని మీద ఒక నిర్ణయానికి వస్తామంటూ కూడా ఆ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపిన పరిస్థితి ఉంది. వ్యాధి ప్రభావిత ప్రాంతాలతో పాటు పరిసర గ్రామాల్లోని కోళ్లపై రైతులు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్త చర్యలపై పశు వైద్యులు సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. పశు సంవర్ధక సంచాలకులుగా దామోదర్ నాయుడు ఆ కార్వేటి నగరం మండలంలోని నియంత్రణకు సంబంధించి ఎలాంటి పాటించాల్సిన చర్యల గురించి ఆ రైతులకి దిశానిర్దేశం చేయమని కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. అలాగే మంత్రి తెలిపిన విధంగా ప్రజలకు ఈ ఫ్లూ ప్రజలకు మాత్రమే సంబంధించినదిగా చూడవద్దని, ఆ ఉడికించిన కోడి మాంసము, గుడ్లు వినియోగించడం సురక్షితమని కూడా ఆ మంత్రి ప్రజలకు తెలిపిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కోళ్లను ఉడికించి తినాలని కూడా మంత్రి సూచించారు. ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి బర్డ్ ఫ్లూకు సంబంధించింది అయితే ఆ ప్రజలు గాని వ్యాపారస్తులు గాని ఆ బెంబేలు ఎత్తుతారడంలో ఎటువంటి సందేహం లేదు సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.